పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారామపురం గ్రామంలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సినీ నటుడు, స్టేట్ కల్చరల్ క్రియేటివ్ కమిషన్ హెడ్ జోగి నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు నరసాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ముదునూరి ప్రసాద్ రాజు గారి ఇంటింటి ప్రచారానికి నేను, మా సీనియర్ కళాకారులు సారక రామచంద్ర గారు ఇంటింటి ప్రచారంలో పాల్గొనడానికి వచ్చాము. 5 ఏళ్ల జగనన్న పాలనని మీరు అందరూ చూశారు. సంక్షేమ అభివృద్ధి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ని ఎంత బాగా ముందుకు తీసుకెళ్తున్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. మీ అందరూ ఆ సంక్షేమ ఫలాలు మీరు తీసుకొని ఉన్నారు. కాబట్టి జగన్ గారు మాట ఇచ్చే ముందు ఆలోచిస్తారు, మాట ఇచ్చిన తర్వాత ఆ మాట మీద కట్టుబడిపోతారు. ఈ విషయం మన అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఈ 5 ఏళ్ల పాలనని మీరు దృష్టిలో పెట్టుకొని ఈ అభివృద్ధి కంటిన్యూ అవ్వాలి, మన పిల్లలు ఇంకా మంచి చదువులు చదువుకొని ముందుకెళ్ళాలి, మన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడాలి, మన యొక్క సమాజ పరిస్థితి మెరుగుపడాలి అని చెప్పి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీరు మరలా మన నరసాపురం అభ్యర్థి ప్రసాద్ రాజు గారికి, అలాగే పార్లమెంట్ అభ్యర్థికి చెరువు ఓటు వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని ఒక కళాకారుడిగా, జగన్ అభిమానిగా కోరుకుంటున్నాను. మీ జోగి నాయుడు. థ్యాంక్ యూ. ఎందుకనంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల పరిపాలన, ప్రజలకు అందించినటువంటి సంక్షేమం, జరిగినటువంటి అభివృద్ధి ప్రజలందరికీ వివరిస్తూ ఓటు అడుగుతూ ఉన్నాం. ఎవరైనా మేము గెలిచిన తర్వాత అది చేస్తాం ఇది చేస్తామని చెబుతారు, కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించి అభివృద్ధి చేసి ఓట్లు అడుగుతూ ఉన్నాం. ఈరోజు స్వచ్ఛందంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన రావాలా, ఇదే సంక్షేమ రాజ్యం కొనసాగాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. మరి ప్రజల యొక్క ఆశీస్సులు కోరుతూ ఈ రోజున ఇంటింటికి వెళ్తూ ఉన్నాం. ఎందుకనంటే మాకు ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదు, కూటములు లేవు, నమ్ముకున్నది ప్రజల్ని. అందువల్ల ప్రజలు పూర్తి విశ్వాసంతో ఈ ప్రభుత్వం రావాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పనిసరిగా మరి ఏదైతే జగన్ గారి టార్గెట్ ఉందో ఆ టార్గెట్ని రీచ్ అవడానికి ప్రతి ఒక్క కార్యకర్త మేము అందరూ కూడా కృషి చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు ఉంటాయని భావిస్తా ఉన్నాం. నేను కూడా మాట్లాడతాను. కులమతాలు లేకుండా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్లే కాకుండా అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలకు కూడా, అందరూ కూడా ఎవరికి ఏం కావాలో వాళ్ళకి చేసి, వాళ్ళని విద్యావంతులుగా చేసి, ఒక డాక్టర్లుగా, ఒక ఇంజనీర్లుగా, ఒక సైంటిస్టులుగా, ఎవరి అభిరుచిని బట్టి వాళ్ళందరూ కూడా పైకి వచ్చి వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండడమే జగన్ గారి ఆశయం. అని చూశారు, నేను విన్నాను అన్నారు, నేను ఉన్నాను అన్నారు. మీరు నమ్మండి, మీరు ఇంతవరకు చేసినటువంటి అభివృద్ధిని చూడండి. ఎవరైనా సరే పట్టించుకున్నారండి, పథకాలు ఇచ్చారు. ఆయన జేబులో ఇచ్చారా అని ఒకడు అంటాడు. ఏం మాట్లాడుతుంటారు? కాదు, మీదే. కానీ అందరికీ ఎవరెవరికి ఏ అవసరం ఆ పరిస్థితులను బట్టే కల్పించినటువంటి పథకాలు అవి. వాటిల్ని కూడా విమర్శించే అంతటి నీచాతి నీచికి తీసారు. కానీ ఎవరికైనా ఎప్పుడైనా ఈ ఆలోచన జరిగిందా, వచ్చిందా? ఒకసారి ఆలోచించడం.